బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? గోవిందు నాగబాబు. ఏం చేస్తారు బాబాయ్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏంటి మరి ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? 22 నెలలు అవుతుంది మరి రియల్ ఎస్టేట్ అంటా ఉన్నారు. రేట్లు పెరిగినాయి అసలు? రేట్లు పెరగడం లేదు కానీ అలా ఉన్నాయి, ఇంకా పెరుగుదల ఏం లేదు ప్రజెంట్. ఆల్రెడీ పెరగాల్సిన రీతిలో పెరిగిపోయినాయి, పెరిగి అలాగే ఉన్నాయి ప్రజెంట్. మరి ఈ 22 నెలల కాల పరిపాలన గురించి అసలు మీరేం చెప్తారు బాబాయ్? అంత సంక్షేమం బాగుంది, రైతులకు మంచి సుభిక్షంగా ఉన్నారు, రాజధాని పనులు జోరుగా కొనసాగుతున్నాయి, ఎవరు కూడా అశాంతితో ఎవరూ లేరు, ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ 22 నెలల కాలంలో అసలు రైతులను పట్టించుకోవట్లేదు, అసలు అన్నదాతలకి రావాల్సిన డబ్బులు కూడా సక్రమంగా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి గత పాలకులు. ఏంటి అసలు అది ప్రతిపక్షం చెప్పుకునే మాట, అది వాళ్ళ కామన్. అది ఎంత మంచి చేసినా ప్రతిపక్షం అటగా అదే చెప్పాలి, చేశారంటే వాళ్ళు మైనస్ అయిపోతారు కదా. అది అంటే అన్నదాత సుఖీభావ పేరుతో కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కాకుండా మిగతా డబ్బులు మొత్తం చంద్రబాబు ఇస్తా అన్నాడు, కానీ ఈ రోజున రైతులు మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులు కనపడుతుంది కదండి, సెంట్రల్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది, ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ 4,000 ఇస్తుంది, ఇంకెక్కడ ఇవ్వండి. అంటే అసలు రైతులకు మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. అది వాళ్ళు చెప్పుకుంటారండి పార్టీ పరంగా. వాస్తవంగా అయితే వాస్తవ పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఈ పరిపాలన సంక్షేమం అన్నీ బాగున్నాయి ఈ పరిపాలనలో. మీరు ఏ ఒక్క రైతును అడిగినా అదే చెప్తాడు. బాబాయ్ మీకు ఎంత వయసు ఉంటుంది? 59. మీ 59 అనుభవం బట్టి అసలు ఈ ప్రభుత్వంలో అసలు ముఖ్యంగా చేసిన గొప్ప ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? గొప్ప అంటే ప్రధానంగా ఏంటంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి, రైతులకు ఏదైనా సరే ల్యాండ్ డిస్ప్యూట్ వేయొచ్చినా సరే ఎమ్మట పరిష్కారానికి ఆల్రెడీ సభలు పెడుతున్నారు, ప్రతి ఇంటింటికి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలో అడుగుతున్నారు, అడిగి మళ్ళీ మన ద్వారా అప్లికేషన్ తీసుకొని మళ్ళీ మనకి ఏం కావాలని వాళ్ళు నిధులు కేటాయించి చేయగలుగుతున్నారు. అంటే ముఖ్యంగా రైతుల పరంగా చూసుకుంటే సబ్సిడీ విత్తనాల రూపంగా కానీ వాళ్ళకి కావాల్సిన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం సక్రమంగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు చంద్రబాబు పరిపాలన నచ్చక అని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడైనా సరే దాఖలాలు చూపించమనండి ఈ 22 నెలల్లో. దానికి ప్రభుత్వం నుంచి ఏం కోరుకోమన్నాడు. వీళ్ళు చెప్పిందో పచ్చి అబద్ధం. అందరూ సంక్షేమం బాగానే ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ పొలాలు కూడా రైతులు అంతకు ఇది లేదు. ఇప్పుడు ఒక్కొక్క పొలం 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు ఒక ఎకరం అమ్ముకున్నారు, రైతు జీవితం గడిచిపోతుంది తరాలు. గతంలో ఎలా ఉంది బాబాయ్ 5 ఏళ్ల పాలనలో? గతంలో అంటే ఏముండదు, అంత అరాచక పాలన కొనసాగింది, ఎవరికి కూడా ఏమీ లేదు, ఎవరికి దోచుకునే వ్యవహారంలో కొనసాగింది పరిపాలన. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు, అప్పుడు ఎవరు మాట్లాడటానికి లేదు. కూటమి ప్రభుత్వంలోనే నాయకులే దోచుకో పంచుకో అన్న కాన్సెప్ట్ తో వ్యవహరిస్తున్నారు అంటే కదా బాబాయ్, నిజం కదా అది? వాళ్ళది రివర్స్ తిప్పుతున్నారు వాళ్ళు, అసలు వాళ్ళ కాన్సెప్ట్ అది, దాన్ని రివర్స్ చెప్తున్నారు. బాబాయ్ మరి లోకేష్ గారు పనితీరు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు పనితీరు బాగుంది, చక్కగా ఎక్కడైనా సరే అన్ని విదేశాలు వెళ్తున్నాడు, మన ఫండ్స్ ఏం కావాలి తెస్తున్నాడు, విద్యా వైద్యం అన్ని సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఆయన కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్కరికి మనల్ని పొందుతున్నాడు. అంటే ఈ రోజున విద్యాభ్యాసాలు మొత్తం లోకేష్ పట్టించుకోవట్లేదు. గతంలోనే నాడు నేడు ద్వారా మేము ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసాము, కానీ లోకేష్ పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. అదంతా పచ్చి అబద్ధం, దాన్ని ఎవరు కూడా హర్షించరు. అంటే ఎందుకు బాబు ఇలా ఫేక్ ప్రచారాలు చేయడం వెనక కారణం ఏంటంటారు? వైసీపీ ఉనికిని కోల్పోతున్నాం, వైసీపీ ఉనికి కోల్పోతుంది. ఆల్రెడీ 151 స్థానం నుంచి 11 స్థానాలకు వచ్చాము. ఇప్పుడు కూడా మన ఇటువంటి అవాకులు చవాకులు బీలు అబద్ధాలు చెప్పకపోతే జనాలు నమ్మించకపోతే నెక్స్ట్ పరిపాలన మనకు ఓట్లేరు అనే ఉద్దేశంతో చేస్తున్నారు అన్నమాట. అంటే ఆ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అసలు గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు పట్ల కూడా చాలా వ్యతిరేకత వచ్చేసిన ప్రజలు అంటా ఉన్నారు. మరి అది కొంతవరకు చెప్పడం కానీ అది అందరిలో అటు ఇటు 2 రకాలు ఉంటారు, మనందరం మెప్పించలేరు కదా. మీకు ఒకళ్ళు మంచి అయితే నాకు ఒకళ్ళు మంచి అవుతారు, అది పరిపాలన ఆ రకంగా కొనసాగుతుంది. మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు? అసలు బ్రహ్మాండం చేస్తున్నాడు, చేయట్లేదు అని అంటే అవకాశం లేదు ఎక్కడా కూడా. ఇప్పుడు వాళ్ళ పరిపాలన రోడ్లు ఎలా ఉన్నాయి చూసారుగా, అసలు రోడ్లు ఉన్నాయా? వందలమయంగా అసలు ఏమన్నా ఉందా ఎక్కడైనా సరే? ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి చూసారుగా, ఆ ఒక్క రోడ్లే నిదర్శనం వాళ్ళ పరిపాలనకి, ఇంకేం అవసరం. రోడ్లు కూడా సరిగ్గా మొత్తం గుంతలమయంగా చేసే చంద్రబాబు అసలు పట్టించుకోవట్లేదు. ప్రజలు అసలు ఏమైపోతున్నారు చంద్రబాబుకి అనవసరం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు సాక్షి భద్రిక ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు కూడా అలా ఉన్నాయి అంతే. మరి లిక్కర్ స్కామ్ గురించి మీ
అభిప్రాయం ఏంటి బాబు? లిక్కర్ స్కామ్ గురించి అదేంటో నాకు అవగాహన లేదు. అంటే జరిగిందా గతంలో? గతంలో జరిగింది అంటారు కానీ దాని గురించి మనకు వాళ్ళకే అర్థం కాదు, మనకే అర్థం అవుద్ది. బాబాయ్ మరి మనం చదువుకుంటే జాబ్స్ కావాలి, మరి ఆ దిశగా ఇటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ పని చేస్తా ఉన్నారా? పని చేస్తున్నారు. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు మళ్ళీ కొత్తగా రెడీ చేస్తున్నారుగా. మళ్ళీ ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఇస్తున్నారుగా మంగళగిరి దాంట్లో. వాళ్ళకి అంతా ఫ్రీ ఫుడ్, ట్రైనింగ్, జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. అంటే గతంలోనే యువత పరంగా మేము ఎన్నో కాలేజ్ పెట్టాము, చదువుకున్న వాళ్ళకి ఐటీ కంపెనీస్ తీసుకొచ్చాము, ఐటీ సెక్టర్ తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు. మరి ఎక్కడ తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు పుణ్యం ఐటీ సెక్టర్ ఏళ్ళలో అయింది. ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టాడో అక్కడి నుంచి పునాది రాయబడింది. వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకల్లా వ్యవసాయం కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఆ రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అని చెప్పి ఆయన చరిస్మాతో వీళ్ళు పరిపాలన సాధించడమే కానీ వీళ్ళకంటే ఇండివిజువల్గా ఏం లేదు. అది మరి ఎందుకని ఇటు పక్కన గూగుల్ కానీ టీసీఎస్ కానీ మొత్తం మా హయాంలోనే తీసుకొచ్చాము, చంద్రబాబు తన పేరు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఎందుకని? వాళ్ళు పేపర్ల మీద తీసుకొచ్చారు అక్కడ వరకే. ఈయన ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడు. అది తేడా. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అమరావతి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? నేను బద్దకి వెళ్తూ ఉంటాను. మరి అక్కడ మార్పులు గమనించారు మీరు? మార్పులు గమనించడం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అంత ఉంది అడవి మహా అడవి. వాళ్ళే శ్మశానం అన్నాడు, బొత్సాలు అంటాడు. మరి ఇప్పుడు వెళ్ళి చూస్తేనే కడుపు వెళ్ళిపోతాయి అని చెప్పి అటు రాను కూడా రావట్లేదు. అంటే గతంలో అధికారంలో రాకముందేమో ఒకటే రాజధాని అన్నారు, అధికారంలోకి వచ్చిన 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఒకటే రాజధాని అని చెప్పి ఒక స్టాండ్ తీసుకొస్తాం వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ బొత్స సత్యనారాయణ గారు. ఏంటి అసలు అమరావతి మీద ఏంటి వాళ్ళు ఏంటి? అది పచ్చి అబద్ధం. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఏదో చూసారా పాలు పోసిన చెప్పి తాగి తర్వాత కాటేసి చూసారా. ఇది కూడా సిస్టమ్ అంతే. మళ్ళీ 3 రాజధానులు అడ్డాడు. మళ్ళీ కామనే. పాతది ఎక్కడ పోద్ది? మన మైండ్లో ఉండదు, ఎక్కడ పోదు. అది అలాగే నిక్షేపం ఉండదు. మార్పు ఎక్కడ చెప్పండి. అంటే ప్రజలు మళ్ళీ నమ్మి ఛాన్స్ ఇస్తారు బాబు జగన్మోహన్ రెడ్డి? 100% ఎవరు. మరి ఎంత జరుగుతున్నా మళ్ళీ మేమే గెలుస్తాం, అధికారం చేపడతాం అంటున్నారండి. మరి అదే తెలియదు. మీ దగ్గర బలం లేదు. ఇప్పుడు నా దగ్గర బలం ఉంది. మీరేమంటారు? మీరు బాగా హైట్ ఉంటారు, నేను పట్టుకున్నా. మీరేమంటారు? హైట్ ఉన్నాను బాగా, వాడికి ఒక 2 గుద్దులు ఎగిరిపోతాడు అంటాడు. ఈ పట్టడం కదా 2 గుద్దులు మనం అయిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇది కూడా అంతే సిస్టమ్. అంతే. అసలు మాకు 175 స్థానాలు వద్దు, మాకు మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే మామూలుగా ఉండదు, ఎంత దూరంలో తీసుకొచ్చి బట్టలు తీసుకొని నిలబెడతాం అంటున్నారు. కాదు, పోయిన ఎలక్షన్లో 9తో నిలబడిపోయేవాళ్ళు 8తోనే. కాకపోతే లాస్ట్ మూమెంట్లో పట్టించుకోలేదు. ఆ 3 కూడా పెరిగాయి అంతే. మాకు ఓటింగ్ శాతం 40% ఉంది, ఇంకా మామూలుగా ఉండదు అంటారు కదా. అవన్నీ కామన్. ఎందుకంటే చెప్పుకోకపోతే మన కూడా కష్టం వాళ్ళకి. అది అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే ప్రజలు బేపచ్చని తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి చూస్తానికి వస్తున్నారు. ప్రజల్లో కూడా జగన్ మీద క్రేజ్ బేపచ్చంగా పెరిగిపోయింది, ఇంకా మామూలుగా ఉండదు అంటున్నారు. మరి ప్రజల్లో క్రేజ్ పెరిగిందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? పొరపాటు. అదంతా పొరపాటు. ముందుగా ఆయన వచ్చే టైంకి అక్కడ నాయకులకి సమ్మెలిపోద్ది. ఇమీడియట్లీగా జనాలని మొత్తం మేనేజ్ చేసి మొత్తం కూటమి తోసేస్తారు. ఇరుకు సందులో పెట్టి ఇవో జనాలు కొట్లని చెప్పి సాక్షి ఛానల్ తీసింది. దీంట్లో రాసేస్తారు. తండాలు ఎరగబడిపోయారు. మామూలుగా అంతే. కాదు, పొరపాటు కాదు. ఆడ సైన్యం ఆడు కొనుక్కున్న సైన్యమే. ఒరిజినల్ సైన్యం నిండా ఉంటే 100 మందిలో 20 మంది ఉంటారు ఒరిజినాలిటీ. అంతే. మరి ఫైనల్ గా ఈ ప్రభుత్వానికి మీరు రేటింగ్ అంటే 100కి ఎంత ఇస్తారు? అందుకే నేను 80% ఇస్తాను. 20% అంటే కొన్ని వాకుతాకులు ఉంటాయిగా, కొన్ని ఉంటాయిగా. అన్ని 100% ఎవరు చేయలేరు. కొన్ని మైనస్లు ఉంటాయి. మొత్తం చేస్తారు కంపల్సరీ.